హాయ్ అండి. ఈ వీడియో అయితే సండే ఉదయాన్నే మార్నింగ్ అనమాట. నేను 4:30కే లేసాను. ఎందుకంటే మా వారికి టిఫిన్ బాక్స్ కట్టడానికనమాట. ఉదయాన్నే వెళ్తారు మా వారు 5:30కి అట్లా వెళ్తారనమాట. సండే రోజు ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నానికి వస్తారు. 2:30కి అట్లా వస్తారు. మా వారికైతే టిఫిన్ బాక్స్ కోసం లేవాల్సొచ్చింది. ఇంక నాకు ఇది ఇంతే అండి. పిల్లలు ఆదివారం సెలవుంటది గానీ పిల్లలకి, మా వారి కోసం నేను లేవాల్సొస్తది. మిగతా రోజులు మా వారికి షిఫ్ట్ మధ్యాహ్నం వెళ్ళినా, నైట్ షిఫ్ట్ అయినా పిల్లల కోసం ఉదయం లేవాల్సొస్తది. ఎట్లయినా సరే నేను ఉదయం లేవాల్సిందే తప్పదనమాట నాకైతే. నేనైతే ముందు లేసిన తర్వాత వెంటనే బియ్యం కడిగి పెట్టేశాను. ఈరోజు ఎగ్ పులావ్ చేద్దామనుకుంటున్నాను. చాలా రోజులైంది చేద్దామనుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే చేద్దామనుకుంటున్నా. ఇంక అదే టిఫిన్‌కి బదులు ఇది చేద్దామనుకున్నాననమాట. అన్నం కొంచెం హెవీగానే ఉంటది ఉదయం పూట అంటే, ఇంగ ఎప్పుడో ఒక రోజే కదా అని నేను నైటే ఎగ్స్ ఉడకబెట్టి పెట్టాను. ఎందుకంటే నాకు టైం సరిపోదు. మళ్ళీ ఎగ్స్ ఉడకబెట్టడానికి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలైనా పట్టిద్ది గదా! ఎందుకులే అని నైట్ ఉడకబెట్టి పైన తొక్క తీయకుండా ఉంచా అనమాట. తర్వాత బియ్యం గూడా కడిగి పెట్టేశాను. ఎగ్ పులావ్ అయితే చాలా బాగా కుదిరింది. కాకపోతే కొంచెం హెవీగా ఉంటదనమాట. కొంచెమే చేశానులెండి. ఎక్కువ చేయలేదు. మరింత ఏం చేయలేదు. ఒక పూటకే చేశాను. నేనైతే పుదీనా తీశానిప్పుడు. పుదీనా అదంతా శుభ్రం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. కొత్తిమీర, పుదీనా ఇదంతా. ఉదయం పూట పిల్లలు మా కోమలి మామూలు అన్నం అయితే తినదు గానీ, ఇలాంటి ఎగ్ పులావులు, బిర్యానీలయితే తింటది. మామూలుగా అయితే అసలు అన్నం అంటే అసలు ఏడుపు మొహం పెట్టిద్దనమాట ఉదయం అన్నం అంటే. ఇక నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియో తీయడానికి గూడా కుదరటం లేదండి. ఎందుకంటే పొద్దున్నే గదా! మరి నాకు మళ్ళీ పని కాదు. అప్పటికే చాలా టైం పట్టింది గూడా. మా వారికైతే కొంచెం లేట్ అయింది గూడా. ఇది అయ్యేసరికల్లా. నేనైతే ఇంక మామూలుగా సింపుల్‌గా బిర్యానీ లాగా అంటే పులావ్ చేస్తాం గదా! అలాగే దాంట్లో క కుక్కర్‌లో చేస్తున్నాను. కుక్కర్‌లో ఆయిలేసుకొని మసాలా దినుసులు, టమాటా ప్యూరీ, ఆనియన్స్ ఇవన్నీ ఏసుకొని, మసాలా, పుదీనా ఇవన్నీ ఏసుకొని, ఎగ్స్ బాయిల్ చేశాక ఉడకబెట్టినయి అయి కొంచెం ఫ్రై చేసుకున్నాను ఉప్పు, సాల్ట్ ఏసి. తర్వాత వాటర్ పోసుకొని ఇవి గూడా ఏసేసుకొని, ఎగ్స్ గూడా ఏసేసుకొని మరగబెడుతున్నాననమాట వాటరు. ఇంక సేమ్ పులావ్ తెలిసిందే గదండీ! అది అందరికి తెలిసిందే. ఇంగా అట్లాగే చేస్తున్నా. ఇది సింపుల్‌గా చేస్తున్నాననమాట. దాంట్లో నేను పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ గూడా ఏసాననమాట. తర్వాత 2 విజిల్లు పెట్టాను. 2 విజిల్లు పెట్టిన తర్వాత నేను మామూలు రైస్ తోటే చేశాను. బాస్మతి రైస్ ఏం కాదులెండి. మామూలు రైసే. చాలా బాగా కుదిరింది. వేడి వేడిగా అప్పుడే తీసి వెంటనే పెట్టాల్సొచ్చిందనమాట మా వారికైతే బాక్స్‌లో వేడిగా పొగలొస్తుంది. బాయిల్డ్ అయిన ఎగ్స్ గూడా ఊడిపోయినాయనమాట. బాగా ఉడికిపోయినియి. ఇంక తీస్తుంటేనే ఊడిపోతుంది. అది వచ్చేస్తుందనమాట. లోపల ఆయిల్‌లో ఉంటది గదా! అది. నేనైతే మా వారికి బాక్స్ అయితే పెట్టేశాను. ఇప్పటికే లేట్ అయిపోయింది గూడా నా వల్లే. ఇదంతా 4 గంటలకు లేస్తేనే ఈ హడావిడిగా అయిందనమాట. ఇది గాకుండా ఏదన్నా అయితే తొందరగా అయిపోయేదే. దోస ఇలాంటివి తొందరగా అయిపోతాయనమాట. ఇదైతే లేట్ అయింది. ఎందుకంటే కుక్కర్ ప్రెషర్ పోయేసరికల్నే మనకు చాలా టైం పట్టిద్ది గదా! మా వారికైతే బాక్స్ కట్టేశాను. కొంచెం లేట్ అయిందిలెండి. ఒక 5 నిమిషాలు ఎక్కువ లేట్ అయింది. అంటే 6 కల్లా అక్కడ 6 కల్లా లోపలికెళ్ళాలనమాట. టైంకెళ్ళారులే గానీ హడావిడి అనమాట. మా వారు గూడా మళ్ళీ స్పీడ్‌గా ఎళ్ళాలి బండి మీద లేట్ అయితుందని అట్లా ఉంటదనమాట. అందుకనే తొందరగా చేస్తే తొందరగెళ్తే కొంచెం స్లోగా అట్లా ఎళ్తారనమాట. హడావిడి లేకుండా. మా వారైతే ఎళ్ళిపోయారు ఇంగ ఆఫీస్‌కైతే. మా కోమలి వాళ్ళు ఈరోజు సండే కాబట్టి ఇంక వాళ్ళ ఇష్టం. ఇంగెప్పుడేం లేవని నేనైతే లేపను. నేనైతే ముందు ఇల్లు ఊడ్చి, శుభ్రంగా తుడిచి, స్నానం చేసి పూజ చేసుకోవాలి. నాకు రోజు ఇంగ పొద్దున్నే పూజ చేసుకోకపోతే ఏదోలాగా ఉంటదిలెండి. నేనైతే కుక్కర్ మూత పెట్టేసాను. ఎందుకంటే చల్లగా వాతావరణం అయితే చల్లగుంది గదా! వాతావరణం కూల్‌గా ఉంది. వెంటనే చల్లగా అయిపోద్దనమాట. అందుకనే ఆహ్, కుక్కర్ మూత పెడితే అయిద్దిలే గానీ కొంచెం బెటర్ గదా! కొంచెం లేట్‌గా చల్లగా పడిద్దని పెట్టేసాననమాట. తర్వాతయితే పనంతా చేసుకొని పూజ గూడా చేసేసుకున్నాను. కోమలి వాళ్ళైతే ఇంగిప్పుడు లేసారులెండి. పూజ చేసుకున్న తర్వాత నేను గూడా పడుకున్నా పూజ చేసిన తర్వాత. ఇంక పిల్లలు లేవలేదు. బట్టలు ఉతుకుదాం అనుకున్నా గూడా బట్టలు ఉతికే పరిస్థితే కాదనమాట. ఎందుకంటే అసలు వర్షం పడినట్టే ఉంటుంది. అసలు ఆగట్లేదనమాట నాన్ స్టాప్. మరీ పెద్ద వర్షం కాదు. అలా అని స్లోగా పడతనే ఉందనమాట. అందుకే బట్టలు కూడా ఉతకలేదు. ఇక ఈరోజైతే బట్టలు ఉతకట్లేదు. రేపు ఉతుకుతాను అన్నీ. ఇంక రేపు ఎక్కువే ఉంటాయి. ఇంక తప్పదు. నేను కూడా తినేసాను ఆల్రెడీ. మీకు ఇంక చూపించలేదు గానీ ఇంకెందుకని ఆకలేసింది. అది కాక వేడి వేడిగా ఉంటే బావుంటదిలే అని తినేసాననమాట. అంటే మరీ తొందరగా ఏం తినలేదు. నేను తినేసరికల్లా 8 అయింది. పిల్లలేమో 8:30కి లేసారనమాట. వాళ్ళకైతే పెట్టేస్తున్నాను. పిల్లలైతే బ్రష్ చేసుకున్నారు. ఇంగ స్నానం తర్వాత చేస్తామన్నారు. ఫస్ట్ తింటాం అనేసరికల్లా సరే అని పెట్టేస్తున్నాననమాట. ఇంగ మామూలుగా స్నానం చిన్నగా చేయొచ్చులే అని. ఎందుకంటే చలిగా ఉంటుంది గదా! అందుకని కొంచెం స్లోగా చేసినా బాధేమి ఉండదులెండి. సండే కాబట్టి ఇంట్లోనే ఉంటారు గదా! రైస్ అయితే పిల్లలకి కూడా బాగా నచ్చింది. మా కోమలికి బాగా నచ్చింది. మా కోమలికి ఏంటో గానీ ఇలాంటివి బాగా తింటదండి ఎందుకనో గానీ. బిర్యానీ, పులావులు ఇలాంటివి తింటది గానీ ఉదయం పూట మామూలు అన్నం గానీ, పెరుగన్నం
పులిహోర ఇది తినమంటే అస్సలు తినదనమాట. ఇంక మా కోమలి అంతే. మా నందిని అలా ఏం లేదండి. ఏదైనా పాపం ఏది పెట్టినా తింటది మా నందిని. అన్నం పెట్టినా, బిర్యానీ పెట్టినా, టిఫిన్ పెట్టినా ఏదైనా తినాలి అంతే. ఆ టైంకి తినాలి అంతే. అట్లా ఉంటదనమాట. మా కోమలి అట్లా గాదు. కొంచెం బిర్యానీలు, చికెన్‌లు మళ్ళీ మటన్ తినదనమాట. ఇలాంటివైతే బాగా తింటదనమాట. నూడిల్సు ఇవి ఉంటాయి గదా! పాస్తా ఇవి బాగా తింటదనమాట. అసలు నేను సండే అయితే పాస్తా ఎక్కువ చేస్తాను. ఎందుకో నాకే అనిపించింది చేద్దాం ఈరోజు ఇదని. ఉదయం మా వారన్నారు గూడా ఇదేంది ఉదయం పూట మధ్యాహ్నం చేయకూడదు చేయొచ్చుగా అన్నారు. ఇంకేమో చేయాలనిపించింది చేసిన అంతే అన్నాననమాట. ఇంక మా పిల్లలైతే ఇంక రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారండి. పాపం సండే వచ్చిందని మా కోమలికి ఇద్దరికి ఎగ్జామ్స్ ఉన్నాయిలే. మా కోమలికైతే రేపటి నుంచి ఎగ్జామ్స్ అనమాట. అందుకని చదువుకుంటుంది. ఈరోజు మొత్తం చదువుతూనే ఉన్నారు ఇద్దరు. నందిని అయితే హోంవర్క్ అనమాట. నందినికి హోంవర్క్ దసరా దాకా ఫుల్ హోంవర్క్ ఉంటదండి. మొత్తం హోంవర్కే ఉంటది. తర్వాత నుంచి ఇంగా చదివిస్తారనమాట. ఇంక హోంవర్క్ అనేది ఉండదు. ఇంక దసరా తర్వాత మొత్తం హోంవర్క్ మొత్తం దసరా ముందు దాకే అనమాట. తర్వాత ఇంక చదువుకోవటమే ఉంటది ఎక్కువ. అందుకని ఇప్పుడైతే హోంవర్క్ ఉంటూనే ఉంటదనమాట రోజు. ఇంక వర్షం అయితే ఆగట్లేదు. పడతనే ఉంది, పడతనే ఉంది. అసలు ఏం వర్షమో ఏంటో బట్టలు గూడా ఆరలేదు. ఇంకా ఇంకా నయమైంది ఉతకలేదు. ఉతికితే ఇవన్నీ ఎక్కడ వేసుకుంటాం చెప్పండి. ప్లేస్ కూడా లేదు వేయటానికి. ఇంట్లో బెడ్ మీద, మంచాల మీద అన్నిట్ల మీద వేయాల్సిందే. చైర్ల మీద అన్నిట్ల మీద. ఇంకా అట్లా కాకుండా ఎట్నో ఉతకపోవడమే మంచిదైంది. కాకపోతే తెల్లారి కొన్ని ఎక్కువ బట్టలు ఉంటాయి. ఇంక చేసేదేం లేదు కదా! నేనైతే పిల్లలైతే చదువుకుంటున్నారు. మధ్యాహ్నానికి కూడా ఈరోజు కూర ఏం చేయలేదండి ఈరోజు. ఎందుకో ఈరోజు అస్సలు కూర చేయాలనిపించలేదు. ఎందుకో చాలా డల్‌గా అనిపించింది. వాతావరణం కూడా చల్లగా ఉంది కదా! ఏ పని చేయబుద్ధి కాలేదనమాట. నేనైతే ఎక్కువ శాతం పడుకొనే ఉన్నా ఎక్కువ. మా వారైతే బట్టలు ఐరన్ చేయలేదు. మా వారి బట్టలు చాలా రోజులైంది చెయ్యి చెయ్యి అంటున్నారు గానీ, నాకేమో ఈరోజు చేద్దాం అనుకున్నాను నిజం చెప్పాలంటే. ఈ చల్లదనానికి ఇంక దుప్పటి కప్పుకొని పడుకొనే ఉన్నా ఎక్కువ శాతం నేనైతే. అది కాక ఉదయాన్నే లేస్తా కదా! 4 గంటలకే లేసాను కదా! కరెంట్ ఏం తీసిండోండి ఈరోజైతే. కరెంట్ అసలు ఇప్పుడు ఇప్పుడు మొత్తం నేను వీడియో తీసేదంతా కరెంటే లేదసలు. నేను దోసలకు నానబోసాను. కరెంటు ఉంటదేమో అనుకోని. కరెంట్ లేదు. దోసలకి రుబ్బుకోవాలి. పని అనవసరంగా నానబెట్టాను అనిపించిందనమాట. ఇది పులావ్‌లోది ఎగ్గు వద్దన్నారనమాట పిల్లలు. మధ్యాహ్నం తింటాం అనేసరికి అక్కడ పెట్టేసాను. తర్వాతయితే కరెంటొచ్చింది. మిక్సీకైతే గ్రైండర్ అయితే ఏసేసాను. ముందు పిండేసేసుకుందామని ముందు కరెంట్ రాగానే ఇదైతే ఏసేసాను. ఇది ఏసి పిండి తీ పిండి తీయంగానే కరెంట్ పోయిందండి మళ్ళీ ఒక అరగంట దాకా కరెంట్ రాలేదనమాట. హమ్మయ్య! ఏయటమే మంచిదయిందనిపించింది. అదైతే ఒక 10 నిమిషాల్లో అది కూడా అయిపోయింది. పిండి కూడా అయిపోయింది తీసేసాను గిన్నెలోకైతే. తర్వాత నేను మధ్యాహ్నం లంచ్‌లోకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. సింపుల్‌గా చేశానులెండి. ఇదైతే చూపించలేదు. అందుకనే ఇంకేముంది అందరికి తెలిసిందే కదా అని. ఎందుకో ఈరోజు కూర చేయాలనిపించలా. ఎగ్స్ అన్నిట్లకి ఎగ్స్ వాడేసాను ఈరోజైతే. ఇంట్లో ఉన్నాయి కదా అనేసి. ఉదయం 5 ఎగ్స్ చేశాను. ఇప్పుడు 3 ఎగ్స్ చేశాను. 8 ఎగ్స్ ఈరోజు. అంటే ఎందుకు కూర చేయాలనిపించలేదు. ఎంత చేత కాలేదు. ఒక్కరోజు తింటామన్నారనమాట. తింటారా కోమలి అంటే తింటామన్నారు. వాళ్ళకి కూడా ఇష్టమేలెండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే. తినడం అనేసరికి సరేలే ఇది చేశాను. మా వారికి కూడా ఇదే చేశాను. మా వారు అరిచారు కూడా. ఇదేంటి ఉదయం అన్నమే వండావు. అదే ఉదయం పులావ్ చేశా కదా! ఎగ్ పులావే మళ్ళీ ఇప్పుడు ఎగ్ ఎందుకు ఏం తినబుద్ధి కావట్లేదు అని అరిచారు కూడా. ఎందుకు ఇట్లా చేసినావు అని. ఇంక ఇంకేమో ఇంట్రెస్ట్ లేదు కూర చేయడానికంటే సరేలే అని కొంచెం తిన్నారు. మా వారైతే అసలు ఎక్కువ తినలేదు. అబ్బా అనిపించింది నాకైతే. కూర చేస్తే కొంచెం ఎక్కువ తినేవాళ్ళే కదా! ఇంక మా వారైతే వచ్చిన తర్వాత తిన్న తర్వాత కూరగాయలకెళ్ళొచ్చారు. ఈరోజు సండే కదా! సండే మార్కెట్ ఉంటదనమాట. కూరగాయలకెళ్ళి తీసుకొచ్చారు కూరగాయలు. ఈసారి బీరకాయలు, సొరకాయ, టమాటా, యాపిల్స్, కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చారు. పోయినసారి చెప్పాను కదా! కేజీలు తెచ్చారనమాట. ఈసారి అయ్యే సగం సగం ఉన్నాయి ఇంగా. కాకరకాయ ఉంది, దొండకాయ ఉంది, మళ్ళీ క్యాప్సికం అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని నేను ఇంతోటికే తెమ్మన్నా ఇవే తెచ్చారు. చెనక్కాయలు తెచ్చారు. చెనక్కాయలు మామూలుగా ఎప్పుడు దొరకవు ఎక్కువ శాతం అయితే అమ్ముతున్నారని తీసుకొచ్చారనమాట. ఈ 100 రూపీస్‌యి అల్లం ఎల్లిగడ్డ తీసుకొచ్చారు. మళ్ళీ ఆనియన్స్ ఇవి తెచ్చారనమాట. 2 ½ కేజీస్ ఇచ్చారు ఆనియన్స్ అయితే 100కి. అల్లం ఎల్లిగడ్డ ఏమో 120 అనమాట కేజీ. ఇవి తీసుకొచ్చారు. చికెన్ కూడా తెచ్చారండి మళ్ళీ. అమ్మో! చికెను నాకైతే నిజం చెప్పాలంటే అస్సలు ఇంట్రెస్టే లేదు గానీ, ఈ మా వారన్నారు చల్లగా ఉంది వాతావరణం పిల్లలందరం ఇంట్లోనే ఉన్నాం గదా! తీసుకొస్తా అన్నారనమాట. మధ్యాహ్నం కూడా ఆయనకిష్టం ఏం చేయలేదు గదా అని కోప్పడ్డారు గదా అని సరేలే అని తీసుకురమ్మన్నాను. ఎక్కువ తేలేదండి నిజం చెప్పాలంటే. ఎక్కువైతే వద్దంటే వద్దన్నా నేనైతే. హాఫ్ కేజీ తీసుకొచ్చారు. మా నందిని పల్లి తింటుందిలెండి పచ్చియి. అది గట్టిగుంది. అందుకే అట్లా కొడుతుందనమాట. అట్లా కొట్టకుండా ఇట్ట తీస్తే వత్తదని చెప్పాను. తీసుకొని తింటుంది.
ఇంక చికెన్ అయితే ఇంక చికెన్ చూపించలేదండి చేసేదేమి. ఎందుకంటే ఇంక ఎప్పుడు చేసేదే రొటీన్ మామూలుగా సింపుల్‌గానే చేసేసాను. అందుకని చూపించలేదు. ఎందుకంటే చూపిస్తే మీకు బోర్ కొట్టిద్దేమో నా భయం. నేను చూపించడానికి నాకు ప్రాబ్లమ్ ఏం లేదసలు. ఈ రోజేం చూపిస్తాను. కాకపోతే మీకు చూసి చూసి అమ్మ రోజు చూపిస్తుంది ఏముందని అనుకుంటారేమో అది నా భయం అనమాట. లేకపోతే నేను వీడియో తీయలేక కాదు, మాట్లాడలేక కాదు, పెట్టలేక కాదు. మీకు బోర్ కొట్టిద్దేమో. ఒక్కోటి మనం వేరే వాళ్ళయి చూస్తుంటే మనకు బోర్ కొట్టినట్టే వాళ్ళయి మనయి కూడా కొట్టిస్తే బోర్ కొట్టిద్దని భయం అనమాట. మా కోమలైతే యాపిల్ తింటుంది. యాపిల్ అయితే చిట్టి యాపిల్లండి. చిన్నగున్నాయి. ఎంత బాగున్నాయి. క్యూట్‌గా ఉన్నాయి. తింటంటే టేస్ట్ ఉన్నాయండి. మామూలుగా లేవు. మా వారు తీసుకొచ్చారు ఇప్పుడు. చాలా బాగున్నాయి అసలు. అది మామూలుగా ఏసి పండించినట్లు లేవన్నమాట. నేచురల్‌గా పండినట్టున్నాయి. బాగున్నాయి. అసలు కాయలైతే సూపర్ ఉన్నాయి. బాగా ఎట్లా ఉన్నాయంటే కొంచెం లైట్ పులుపు, తీపి అన్నీ మిక్స్ అయినట్టు భలే ఉన్నాయండి కాయలైతే. వాటర్ శాతం కూడా ఎక్కువ ఉందన్నమాట దాంట్లో. చాలా టేస్టీగా ఉన్నాయి. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నేను ఇంకేం చూపించలేదులెండి. ఇంతవే చూపిస్తున్నాను కర్రీ అయితే. తర్వాత కర్రీలోకి ఈరోజు అన్నం వండట్లేదు. దోసలు పోద్దాం అనుకుంటున్నాను. ఇంక అన్నం తినబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఉదయం అన్నం, మధ్యాహ్నం అన్నం మేము 3 పూటలైతే అన్నం తినలేమండి నిజంగా చెప్పాలంటే. ఇంక ఒక పూట 2 పూటలు టిఫిను 2 పూటలు టిఫినే తింటామేమో కానీ 3 పూటలు అన్నం అయితే తినలేము. అందుకే ఇప్పుడైతే దోసలు పోద్దాం అనుకుంటున్నా. దోసల కాంబినేషన్ కూడా బాగుంటుంది చికెన్‌లోకి. పిండి అయితే సగం కొంచెం తీసేస్తున్నా. పులవలేదు పిండి అయినా చేస్తున్నాను అనమాట. నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటానండి. పులవపైన కూడా పిండి చేస్తూనే ఉంటా. బాగానే ఉంటాయి. అంటే మరి పులిసిన దానికంటే దానికి దీనికి కొంచెం తేడా ఉంటుందిలే కానీ అయినా చేస్తుంటా అనమాట. తర్వాతైతే మా వారు ఇక్కడ ఫిష్‌కి వాటర్ తగ్గుతుంటాయి కదా! అప్పుడప్పుడు ఇట్లా ఫిష్‌కి వాటర్ పైప్ తోటి ఇట్లా పోస్తే మనకి అడుగున డస్ట్ అనేది ఉంటది కదా! పైకి లేవకుండా ఉంటదనమాట. మనం ఒకసారి గిన్నెతోటి దేనితోటైనా పోసినంటే డస్ట్ అంతా పైకి లేసి అవి తినేసినట్టు చనిపోతాయనమాట. వాటి డస్ట్ ఉంటది కదా! అవి అంతా పైకొచ్చిందంటే అవి తినేస్తదనమాట. తినేసినంటే ఫిష్ చనిపోతాయి. అందుకనే ఇట్లా పైప్ పెట్టి వాటర్ గిన్నెలో నీళ్లు పట్టుకున్నారు ఫస్టు. పట్టుకున్న తర్వాత పైప్ పెట్టి స్లోగా ఇట్లా పోస్తున్నారనమాట. ఇట్లా పోస్తే మనకు ఆ డస్ట్ అనేది పైకి లేవదనమాట. మనం కొంచెం లేట్‌గా కూడా క్లీన్ చేసుకోవచ్చు. వెంటనే క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదనమాట అట్లా చేస్తే. తర్వాత ఈ శనక్కాయలు చాట్‌లో పోసాను. ఎందుకంటే తడిసిపోయినాయి కదా! వస్తున్నాయేమని దీంట్లో పోసాను అనమాట. రేపు వండుతాను ఇవి ఇవాళ వండను. ఇప్పుడు టైం లేదులెండి వండటానికి. ఇప్పటికే సాయంత్రం 6 అయింది. అందుకని ఇంక చేయలేదనమాట. తర్వాత దోసెలైతే పోసేసాను. తినేస్తాం. ఇప్పటికింకా పెద్ద టైం కాలేదు గానీ చల్లగుంది కదా! వాతావరణం తినేసి పడుకుందామని ఇంక తొందరగా పడుకుందామని ఎందుకంటే ఉదయాన్నే లేవాల్సొస్తుంది. మా వారు బాక్స్ కోసం. నేనైతే మా వారు కూడా ఉదయం లేస్తారులెండి. 5 గంటలకి ఆయన 5 గంటలకు లేస్తారు. నేను 4 గంటలకు లేవాలి. నేను ఎందుకంటే వంట ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి. ఇంక ఆయనేముంది ఓన్లీ లేసి ఇంక రెడీ అవ్వటమే కాబట్టి ఆయన 5 గంటలకు లేస్తారు. అందుకని తొందరగా తిని పడుకుందాం నిద్ర వస్తుందని చెప్పి అనమాట. అందుకని త్వరగా తినేసినాం ఈరోజైతే. అదిగాక మధ్యాహ్నం కూడా మా వారు సరిగ్గా తినలేదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. తినబుద్ధి కావట్లేదని తినలేదనమాట. అరిసారు కూడా ఇంట్లో ఉండి కూర కూడా చేయవా అని. ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు చేత కాకపోతే ఏం చేస్తుంది చెప్పండి. ఇంగా ఏమనలేదు తర్వాత చెబితే ఇంక చేత కాలేదంటే ఏమనలేదులే కానీ ఇంక ఇదైతే మేము ఈరోజు సండే నైట్ ఇలాగా దోశలు చికెన్ తోటి తినేసాము. చాలా బాగుంది టేస్ట్. వీటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. తినకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. దోశలు చికెన్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. ఇది ఇట్లా జరిగింది సండే అయితే సింపుల్గా. ఈ వర్షానికి పుల్ల చినుకులు ఎదరగాలి వేడివేడిగా చికెను దోశలు అనమాట. మా నైట్ డిన్నర్కి ఇదండి వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.